విజయ్కి ఆ మాట చెప్పండి, ఎగిరి తంతాడేమో రేపు పొద్దున. ప్రతిదానికి అసలు దానికి దీనికి సంబంధమే లేదు. రామారావు గారి తర్వాత అతనే. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలంటారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే సత్తా వీళ్ళకి ఎవరికీ లేదులే కానీ మాట్లాడటానికి. ఎందుకంటే 100% స్ట్రైకింగ్ రేట్ తోటి ఇలా ఏ పార్టీ లేదు. మొట్టమొదటి పార్టీ పవన్ కళ్యాణ్దే కూటమి ప్రభుత్వంలో. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు, ఇక్కడ వ్యవస్థ వేరు, ఇక్కడ రాజకీయం వేరు, ఇక్కడ ఉండ కులాలు వేరు. ఇప్పుడు అక్కడ ద్రవిడ కులం ఒక్కటే ఉంటుంది విజయ్ దగ్గర. అర్థమైందా? ఆ కులంలోనే కొట్టుకునేవాళ్ళు. ఇంతకుముందు అన్నాడు ఎంకే డిఎంకే అనేది వాళ్ళే కొట్టుకునేవాళ్ళు. కొత్తగా విజయ్ అనేది తీసుకొచ్చి టీవీకే గెలిచాడు. ఇప్పుడు అతను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం చూసుకుంటున్నాడు. అక్కడ వ్యవస్థ వేరు, ఇక్కడ వ్యవస్థ వేరు. ఇక్కడికి అసలు కలపబాకండి. అక్కడ పవన్ కళ్యాణ్ పద్దానికి వైసీపీ వాళ్ళు ఏకటం, ప్రతిదానికి అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అసలు దానికి ఒక మర్చిపోయా, నిన్న టీవీలో చూశాను, గజని అనే ఒక వ్యక్తి మాట్లాడుతుంది. గజని అంటారు దాని పేరు. అన్ని మర్చిపోయి కొత్తగా ఏ రోజు ఆ రోజు మాట్లాడిద్ది. ఏ సెకండ్ ఆ సెకండ్ రజనీ అండి, లాయర్ రజనీ. గజని అండి, లాయర్ గజని అంటారా? గజని అండి. మధ్యమరుపు ఉన్నాళ్ళు ఏమంటారు? గజని అనక పేరే గజని. గజని కాదు, మీరు మార్చుకోండి దాంట్లో అయినా సరే. మాట్లాడుతుంది ఏది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందుకని విజయ్ గెలిచాడు అని. మరి అదే జగన్మోహన్ రెడ్డి మరి 151 వచ్చినప్పుడు 11 వచ్చినప్పుడు ఎందుకు చెప్పలా ఇదే జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడ వర్కౌట్ కాలేదు ఆయన ఫోటో. ఎందుకు వర్క్? అదేలే నా ఇక్కడ సొంత ఊరు, సొంత నాయకత్వం, సొంత ఆంధ్రప్రదేశ్లో సొంత పార్టీకి వర్కౌట్ కాలేదు, కానీ అక్కడ తమిళనాడులో విజయ్కి వర్కౌట్ అయిందా? ఏందండి మీరు కూడా భలే విచిత్రంగా మాట్లాడతారు. ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో అసలు? కొత్తగా అసలు నాకు భలే నవ్వు వస్తుంది, విచిత్రంగా ఉంది. అంటే అసలు అంత జగన్మోహన్ రెడ్డి చెప్పగానే విజయ్ అంత పైకి వెళ్ళిపోయాడంట. విజయ్కి ఆ మాట చెప్పండి, ఎగిరి తంతాడేమో రేపు పొద్దున. ఇవేం మాట్లాడుతున్నాయి ఏమోకే అర్థం కావట్లేదు. కొత్తగా నిన్న అంబటి రాంబాబు కూడా ఒక విషయం చెప్పాడు దీంట్లో. నాకు అదే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో కాపులు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారంట. నాకు నిన్నటి నుంచి ఈ ప్రశ్న అయితే కనుక కొంచెం మైండ్ లో ఉందండి. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేలోపు పార్టీని హస్తగతం చేసుకునే ఆలోచనలో ఏమన్నా అంబటి రాంబాబు గారు ఉన్నారనుకో. మరి అది మరి అతను మాట్లాడే మాటలు అట్లానే ఉంది, మరి అట్లానే కనిపిస్తుందేమో. ఇప్పుడు అట్లానే కనిపిస్తుందేమో. మరి ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో ఉన్నాడు. వైసీపీ నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ దాంట్లోనే మరి కాపులు ముఖ్యమంత్రి అవ్వాలనుకునేది, అంతేనా కాదా? ఎందుకంటే మా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కాబట్టి మాకు ఆలోచన లేదు. మరి మీకే ఆలోచన ఉంది, మరి మిమ్మల్ని పడేసి మరి అంబటి రాంబాబు పైకి రావాలనుకుంటున్నాడేమో. నాకు అదే అర్థం కావట్లేదు. మరి నేను 2 రోజుల నుంచి ఇది తర్జన పడుతున్నా. మరి ఎందుకన్నాడు అంబటి రాంబాబు విషయం? మరి జగన్మోహన్ రెడ్డి తొక్కుతున్నారా లేకపోతే ఏమన్నా? మరి అంటే కాపుల్లో 4-5 నాయకులే ఉన్నారు. ఎక్కువ నాయకులు పవన్ కళ్యాణ్ కల్లే ఉన్నారు, ఎవరు లేరు. మరి అంబటి రాంబాబు ఈ విషయం మరి తెలుసుకొని అంటున్నాడా, తెలియక ఒక రాయి వేసాడా? నాకు అర్థం కావట్లా. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన వార్నింగ్ అనుకోవచ్చు అంటారా? వార్నింగ్ అని మనం ఇండైరెక్ట్ గా వార్నింగే, అది మనం వార్నింగ్ అనకూడదు. ఇండైరెక్ట్ గా వార్నింగే కదా. మరి అది ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ లోనే కదా చెప్పింది, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోలేదు కదా. డైరెక్ట్ ప్రెస్ మీట్ లోనే కదా చెప్పింది. వార్నింగ్ అనే అనుకోవాలి, ఇంకోటి అనుకోకూడదు. 100% వార్నింగ్ అని అనుకోవాలి. వార్నింగే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్. అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పాడు కాబట్టి అది మనం వార్నింగ్ అనుకుంటాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి వచ్చే లోపు ఇక్కడ సమీకరణాలు ఏమన్నా మారే అవకాశం ఉన్నాయంటారా అంబటి రాంబాబు నేతృత్వంలో? అది మనం అంబటి రాంబాబు గారు మరి మంచి చూసి చెబుతున్నాడా, చెడు చూసి చెబుతున్నాడా, ఏం మాట్లాడుతున్నాడా, మరి అది నోరా లేకపోతే ఇంకోట అనేది అర్థమే కావట్లా. అతను మరి దాన్ని మరి ఎందుకు ప్రెస్ మీట్లో కూర్చొని ప్రెస్లో కూర్చొని చెబుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అంటే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి వాళ్ళని ముఖ్యమంత్రులుగా చూడాలని కాపులు కోరుకున్నారు అనే మాట అయితే ఆయన మనసులోంచి చెప్పాడు, కానీ అంటే ఈయన అవుతాను అనే మాట అయితే అనలేదు కదా. మరి నేనేమన్నాను ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం చెప్పాడు? కాపులు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. నువ్వే పార్టీలో ఉండవు, నువ్వు ఆ మాట అనొచ్చా?
నువ్వే పార్టీలో ఉండవు, వ్యవస్థలో నువ్వే పార్టీలో ఉండవు, వైసీపీలో ఉండవు. వైసీపీలో మరి నువ్వే కదా మరి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి కావాలంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనలేదు, చిరంజీవి ముఖ్యమంత్రి అనలేదు, కానీ కాపులు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరి కాపులో నువ్వే పార్టీలో ఉండవు, నువ్వే కావాలనుకుంటున్నావు మేము, అంతేనా కాదా? మమ్మల్ని అంటారు ఇది మళ్ళీ ప్రతిదానికి మేము వివరం చెబుతున్నాము. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక విజయ్ ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొనే గెలిచాడు అని చెప్పి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా మాట్లాడటం ఎలా చూడాలంటారు? విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచాడా? ఎలా గెలిచాడు? మరి రోజా వాళ్ళకి ఎందుకు మరి పనిచేసింది? మరి ఎవరికి అన్నా డిఎంకే వాళ్ళకి డిఎంకే వాళ్ళకి ఎందుకు పనిచేసింది? ఆమె తర్వాత చెప్పింది కదా, నాకు వ్యక్తిగత పరిచయాల కొద్దిగా వెళ్ళాను. వ్యక్తిగత పరిచయాల కోసం నాయకుడు చెప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రచారానికి పోయారు. ఎవరి కోసం ప్రచారానికి పోయారు? మోడీ గారు బీజేపీ తరఫున ప్రచారానికి పోతారు. వీళ్ళు మరి ఎవరి కోసం ప్రచారానికి పోతారు? నాయకుడు ఎలా ఉంటే అలా పోవాలి. మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు ప్రచారానికి? పోరు కదా. పోరు కదా. మరి పొయ్యి ఓడిపోతే పోయాను నేను, అట్లా బాగాలేదు ఇట్లా పోయానని చెబుతారు. రేపు గెలిస్తేనేమో మా వాళ్ళే గెలిచిందని చెప్పుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు అదే కదా వాళ్ళు అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే గెలిచాడు ఆయన అనే మాట. నాకు తెలిసి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఎక్కడ ఒక వీడియో చూపించండి, మేము తలకాయ ఉంచుకుంటాం. ఎడన ఉన్నాడా? అంటే ఒక ర్యాలీలో ఒక అభిమానించిన ఫోటోలో ఉన్నాడు. సరే, ర్యాలీలో అభిమానిత అది కాదు. అతను ఇదిగో ఇతనికి ఓటేయండి అని చెప్పి నువ్వు ఇస్తే సరిపోయిద్దా? ఓటేయండి అని చెప్తే సరిపోయిద్దా? సరిపోదు కదా. సరిపోయిద్దా? ర్యాలీలో ఇచ్చిన ఫోటోని పెట్టుకొని నడిపితే సరిపోయిద్దా? ఏ వ్యవస్థలో ప్రతిదీ దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. దీన్ని కొత్త భాష నేర్చుకోవాలి. క్రెడిట్ చోరీ అంటారు దాన్ని. క్రెడిట్ చోరీ అంటారు. ఏమంటారు? క్రెడిట్ చోరీ. కంపెనీ తెస్తే మా నాన్న ఇచ్చాడు, ఆ రోజు మా తాత మాట్లాడాడు గాలిలో, ఈ రోజు ఈ మాట మాట్లాడారు, ఆ రోజు ఆ కంపెనీ తెద్దాం అనుకున్నాం, మేము నిద్రలో మేము కలగన్నాము, మేము మర్చిపోయాము, ఇదిగో ఇవాళ ఈ కంపెనీ మా వల్లే వచ్చింది అనుకుంటే సరిపోయిద్దా? సరిపోదు కదా. అంటే ఇప్పుడు విజయానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటావమ్మా? సంబంధం లేదనేది 100% నేను చెప్తున్నా. సంబంధం లేదని 100% చెబుతున్నా. సంబంధం ఉంటే విజయ్ గారు చెప్పేవాళ్ళుగా పిలిచి రేపు ప్రమాణ స్వీకారానికి వెళ్తే సంబంధం ఉందనుకుందాం కదా. చెప్పు. ఆయన లండన్ యూరోప్ టూర్ లో ఉన్నాడు. అరే యూరోప్ టూర్ లో ఉన్నాడా, ఇంకో దగ్గర ఉన్నాడా అని మాకు సంబంధం లేదు గురు. రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారానికి వెళ్తే సంబంధం ఉందనుకుంటాం. వీళ్ళందరూ చెప్పే సోకాళ్ళు పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈయన ఎలా వెళ్తారండి? ఒరే మరి అన్ని మీరే చెబుతారు కదండి. కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నామంటారు, కాసేపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారని మీరే చెబుతారు. మీ ఇష్టమేనా చెప్పటం ఏదైనా సరే. వాళ్ళు చెప్పింది మేము అడుగుతున్నామండి. అవునండి, నేను అదే చెబుతున్నాను కదా. వాళ్ళు ప్రతిదీ క్రెడిట్ చోరీ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళది అనుకుంటున్నారు, ఎవరు చెబితే వాళ్ళది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బండి ఉంది, ఆ బండి నీ వల్ల ఆ బండి తయారైందంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ బండి అలా తయారైంది అనుకుంటారా? మీ ఇష్టం కాదు కదా. వ్యవస్థలో ప్రతిదీ కనపడుతుంది, ఒకప్పుడు కనపడేది కాదు. నువ్వేది చెప్పినా జరిగింది. మా తాత రాజారెడ్డి తెచ్చాడు కంపెనీ, ఆ రోజు నిద్రలో మర్చిపోయాము, ఇవాళ ఇది వచ్చింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెబితే విజయ్ గెలిచాడు, పుల్లయ్య గెలిచాడు. ఈ కాదు. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు గెలుస్తారు, ఎవరి నటన బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు, అంతేనా కదా. జగన్మోహన్ రెడ్డి నటన వల్లే ప్రెస్ మీట్లు 6 సార్లు 6 మాటలు తప్పుగా దొరుకుతుంటాయి. అర్థమైందా? విజయ్ సొంతగా నిజాయితీగా నిబద్ధతతో గెలిచాడు. గెలిచిందని అప్రిషియేట్ చేయాల్సిందే. రామారావు తర్వాత విజయ్ గారిని మెచ్చుకోవాలి అందరూ. 100% దీంట్లో ఎవరు ప్రోద్బలంతో ఎవరో గెలవలేదు. అతని యొక్క నిబద్ధత నిజాయితీతోటి, అతని యొక్క క్రమశిక్షణ పద్ధతితోటి అతను గెలిచాడు. అతనికి అందరం సెల్యూట్ చేద్దాం. రామారావు గారి తర్వాత అతనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.